చెట్లు మంచిగా పచ్చగా రావాలి అంటే ఇయర్లీ వన్స్ రిపోర్టింగ్ చేయాలండి. ఎందుకనంటే వేళ్ళకి ఇట్లా చుట్టుకు పోయి ఉంటాయి వేళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే పూలు కూడా పొయ్యదు. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతులు ఒక వయసు వచ్చాక చేతులు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక చేతులు పైకి ఎత్తలేం. ఎందుకు? నరాలు అక్కడ మనకి చుట్టుకుపోతాయి. దీనికోసమని మనం ట్రీట్మెంట్ కోసమని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఖర్చు పెడతాం. అదే కనుక మనం సెల్ఫ్గా కొన్ని పనులు చెట్ల పని కానీ చేసుకుంటే దానిలో రిజల్ట్ మన కళ్ళకి కనిపిస్తుంది. అది చేసుకుంటే బాగుంటుంది. మొత్తం చెట్లన్నీ తీసేసి వేళ్ళు కత్తిరించుకొని మళ్ళీ మంచిగా పాత కుండీలన్నీ పెట్టచ్చు, కొత్త దాంట్లోనే పెట్టాలని ఏం లేదు. ఎందుకనంటే ఆ మట్టి తీసేసి కొత్త మట్టి కొంచెం వేసుకొని పాతది మిక్స్ చేసుకుంటే మళ్ళీ చెట్లు చక్కగా వస్తాయి. మనం మళ్ళీ చెట్లు కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. పాత చెట్లనే మనం అన్నీ వేళ్ళు కత్తిరించుకొని పెట్టుకుంటే మళ్ళీ రీపాటింగ్ చేసుకుని ఇయర్లీ వన్స్ చేయాలి. డైలీ చేయాల్సిన అవసరం లేదు. ఇవి చక్కగా ఖర్చు లేని పని. నేనైతే అండి నా హాబీనే ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్. నేను కొనకుండానే 1000 చెట్లు కూడా చేయగలను. అలా చేసుకుంటూ వచ్చాను కూడా. నాకు దాని వాల్యూ తెలుసు కాబట్టి మీ అందరికీ చెప్పాలనుకుని నేను చెప్తున్నాను. అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఎటొచ్చి ఏంటంటే అది ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా మనం చేయగలం. ఇవాళంతా తులసి దగ్గర నుంచి నేను అన్నీ రిపోర్టింగ్. తులసి ఏంటంటే ఒక్క తులసి పెడితే 6 నెలలకి పక్క నుంచి బోల్డ్ అన్నీ అది యాక్చువల్గా సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అవే కింద పడి మళ్ళీ మంచిగా వస్తాయి. మనం ఏదో పక్కింటికి వెళ్ళి మీ ఇంట్లో తులసి చెట్టు ఉందా, అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అని అడుగుతారు. అవసరం లేదు. మనది మనకే ఉంటుంది, మన ఇంట్లోనే దొరుకుతుంది. నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను. చేసుకుంటే బాగుంటుంది.